షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఒక చక్కని మాటని ఈరోజు మనకి చూపించాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు. ఎన్నో వాగ్దానాలు ఆ యొక్క ఇశ్రాయేలీల జీవితంలో నెరవేరవలసి ఉంది. అందుకని వారు ఎన్నిసార్లు ఆయన సన్నిధిని అతిక్రమించిన, ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, ఆయన సన్నిధికి వ్యతిరేకంగా విగ్రహాలను చేసి పూజించిన ఆయన ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన సంతతి ఎడల ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన అనేక మాటలు నెరవేరవలసి ఉంది వారి ఎడల. అందుచేత ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. అందుకే మాట చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. ఆయన ఇచ్చిన మాటలు నెరవేర్చబడాలి. అందుకనే ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతుడిగా మిగిలిపోయాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూస్తే కనుక, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. నీకు తెలియదా, నీ వినలేదా? క్వశ్చన్ మార్కులు కనిపిస్తున్నాయి. అంటే భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సిన ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన ఎప్పుడు స్థిరము, ఆది అంతమైనే, అల్ఫా ఒమేగమైనే, ప్రారంభమైనే, చివర ఆయన. అన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎప్పుడు కూడా నిత్యుడగు దేవుడు. ఆయన అలసిపోడు, సొమ్మసిలడు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. ఇప్పటికీ ఈ సృష్టిలో గాలిని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేకపోతే భూకంపంను ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? వరదలను ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడు? సునామీలను ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడండి? ఈ సృష్టి మీద ఇప్పటికీ మనిషికి అధికారం లేదు. కారణం ఏంటంటే ఆయన జ్ఞానము అంత గొప్పది. ఈ సృష్టిని చూసినప్పుడే ఆయన జ్ఞానము యొక్క గొప్పతనము, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నీకు తెలియదా, నీ వినలేదా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే కనుక ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఇంకా కొత్తగా ఏయో తెలియని రహస్యాలు, ఏదో తెలియని ఆ యొక్క మర్మాలు మనకి పరిశుద్ధ గ్రంథం నుండి తెలుస్తూనే ఉంటాయి. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ మాటలో కూడా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన మనల్ని పుట్టించినప్పుడు ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన మీద ఎలా ఉందో, మనం చనిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన వాత్సల్యత మన మీద అలాగే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా మారుతాడు. నా కుమారుడు మారు మనసు పొందుతాడు, రక్షణ పొందని చూస్తూనే ఉంటాడు. అనేకమైన సార్లు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే మన ఎడల ఆయన చేసిన వాగ్దానము, మన ఎడల ఆయన ఇచ్చిన మాట అంత గొప్పది. ఆయన మాట తప్పనివాడు కాబట్టి, అబద్ధమాడే దేవుడు కాదు కాబట్టి ఆయన ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన నాశనం చేసేవాడు కాదు, ఆపద కలిగించేవాడు, కీడు చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు. అయితే మరి మన జీవితాల్లో శోధనలు ఎందుకు వస్తున్నాయండి, కీడు ఎందుకు జరుగుతుందంటే మనము చేసుకున్న మన స్వయంకృత అపరాధాలే, మనకున్న దురాశ, మనకున్న కోపము, ద్వేషము, అసూయ, వీటి వల్లనే మనం శోధనలో పడుతున్నాం తప్ప దేవుని నుండి మనకి ఎటువంటి కీడు, ఎటువంటి శోధన ఎప్పుడు కూడా లేదనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలోని మర్మంను మనం గ్రహించినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేను అని కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. అలాగే ఆ చివరి విలాపవాక్యాలు, యెహోవా కృపగలవాడు కనుక ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చుంది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. కేవలము ఆయన ఇచ్చిన మాటను బట్టే మనం నిర్మూలము కాకుండా బ్రతికున్నాము, జీవించగలుగుతున్నాం తప్ప మన సొంత నీతి కాదు, మన సొంత భక్తి కాదు, మన సొంతమైన జ్ఞానము కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కాబట్టి నిన్ను పుట్టించుట ఆయన చిత్తము, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లోని మర్మమును, ప్రణాళికలను, మర్మమును నువ్వు గ్రహిస్తే కనుక నువ్వు ఖచ్చితంగా
నిశ్చయంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావు. ఆయన కృపకు పాత్రుడవుతావు. ఆయన కుమారుడిగా కుమార్తెగా పిలువబడుటకు నీకు అర్హత కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఆయన మార్పు లేని దేవుడు. మన కొరకు మనం మారు మనసు పొందుతామని, రక్షణలోకి నడిపించబడతామని, ఆయన సొంత రక్షణ అంగీకరిస్తామని, ఈ లోకం నుండి పాపాశ నుండి వేరుపరచబడతామని ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక అటువంటి జీవ పిల్లలు మనందరం కలిగి ఆయన కృపకు పాత్రులవుదాం. అటు కృపదేవా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కనంతండి. మీరు మార్పు లేని దేవుడు ప్రభువా, మీరు మార్పు లేని దేవుడు కాబట్టి నాయన మేము జీవించగలుగుతున్నాం. నాయన ఇదిగో తండ్రి, మీరు కృపగలవారు తండ్రి ప్రభువా. మీ యొక్క వాత్సల్యత మా ఎడల ఎడతెగకున్నది ప్రభు. అందుని బట్టి మేము తండ్రి నిర్మూలం కాకుండా ఉన్నాం ప్రభు. నన్ను నీ ప్రేమను బట్టి, మీరు చూస్తున్న కృపను బట్టి ఆయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నేను ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో పాపం ఉంటే కనుక తీసివేసి, చీకటి ఉంటే కనుక తీసివేసి, నీ జీవపు వెలుగుతో నింపి, నీ శక్తితో బలంతో నింపి, నేను సొంత రక్షణ అంగీకరించి భాగ్యము దయచేయమని, రక్షణకు నడిపించమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఆరోగ్యపరచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.